Yes, good morning officers. Time for today's current affairs videos. Today's date 8th July 2008 August 2025. There are 5 major topics. Let's have a quick glance at all of them. So economic concepts చాలా ఉన్నాయి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఒకటి ఉంది. ఒకటి డిజీజ్ స్ట్రక్చర్ గురించి ఒకటి ఉంది బేసికల్గా. So all the topics are very very important for prelims as well as for mains. So keeping that in mind, let's go for the first topic. The first topic is, let's look at all the topics that we're going to cover today first. దాని తర్వాత మీతో చేద్దాం. అసలు ఈరోజు టాపిక్స్ ఏంటి? వాట్ ఆర్ ద టాపిక్స్? ఫస్ట్, ఈజ్ ద ఇండియన్ ఎకానమీ పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్? పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది. సో ఫస్ట్ టాపిక్ ఇస్ దిస్. సెకండ్, వరల్డ్ కోర్ట్ అంటే వరల్డ్ కోర్ట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఐసిజి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అబౌట్ క్లైమేట్ యాక్షన్. ఇది సెకండ్ మేజర్ టాపిక్ ఫర్ టుడే. థర్డ్ మేజర్ టాపిక్, వెల్ఫేర్ ఆఫ్ ఫార్మర్స్ ఈస్ ద హైయెస్ట్ ప్రయారిటీ అని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చెప్పడం జరిగింది. సో దేర్ ఫార్ వెల్ఫేర్ ఆఫ్ ఫార్మర్స్, ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు ది ఎఫ్టిఏ డీల్ విత్ యుఎస్. సో దిస్ ఇస్ ద థర్డ్ మేజర్ టాపిక్. నెక్స్ట్, మెండింగ్ టైస్ ఇండియా అండ్ ఫిలిప్పైన్స్. ఇండియా అండ్ ఫిలిప్పైన్స్, ఫోర్త్ టాపిక్. దీని మీద ఒక వీడియో కూడా చేశాను. సో ప్లీజ్ చెక్అవుట్ దట్ వీడియో ఆల్సో. చెక్ దిస్ వీడియో ఆల్సో. నెక్స్ట్, అండర్స్టాండింగ్ ప్రొఫైల్ యాక్సెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీకి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ డిజీజ్ స్ట్రక్చర్, ఈ హీమోఫీలియా, బేసికల్గా దిస్ ఇష్యూ ఇస్ అబౌట్ హీమోఫీలియా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. హీమోఫీలియా, బ్లడ్ క్లాటింగ్ అండ్ ఆల్ దట్ స్టఫ్, దానికి ఏంటిది అనేది చూద్దాం ఈరోజు. సో దిస్ ఆర్ 5 మేజర్ టాపిక్స్. సో ఫస్ట్ వన్ ఇస్ ఎకానమీ పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్ ఆర్ నాట్. సెకండ్, క్లైమేట్ యాక్షన్ గురించి. థర్డ్ ఏమో ఫార్మర్స్ గురించి. ఫోర్త్ ఏమో ఇండియా ఫిలిప్పైన్స్ గురించి. ఫిఫ్త్ ఏమో హీమోఫీలియా గురించి. సో దీస్ ఆర్ ఆల్ ద టాపిక్స్. Slide by slide we'll go with all the important points. Okay, and then watch the video. You write down your own major points, add some extra points to it. That makes your answer more you-centric. Ante what are you anedi meeku paper correct chese valaki telustadi. So keeping that in mind, basically let's go slide by slide. First topic for today, is Indian economy perfectly balanced? Is Indian economy perfectly balanced? So first most important thing is you have to know about something called K-type growth. K-shaped economy antarmata. So దీంట్లో if you observe, దాంట్లో రెండు ఉంటాయి. K-shaped అంటే దీంట్లో ఏంటంటే K-shaped ఎకానమీ అంటే బేసికల్గా దీంట్లో బేసికల్గా ఎకానమీలో ఎప్పుడైనా ఒక స్టాగ్నెంట్ మోడ్ వచ్చిన తర్వాత మళ్ళీ రీలాప్స్ అవుతుంది. అంటే ఇట్ విల్ స్టార్ట్ గ్రోయింగ్ అగైన్. ఆ గ్రోత్లో ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి. ఎట్లాంటి ఇన్ఈక్వాలిటీస్ అంటే, ఒక సెట్ ఆఫ్ సెక్టర్స్ భయంకరంగా ప్రాఫిటబుల్ అవుతాయి బికాస్ దర్ ఇస్ లాట్ ఆఫ్ డిమాండ్ ఫర్ దెమ్. అండ్ బికాస్ ఆఫ్ దిస్ వేరే సెక్టర్స్ భయంకరంగా కిందకి వెళ్ళిపోతాయి. సో అందుకే ఇట్ లుక్స్ లైక్ వన్ సెక్టర్ విల్ గో బ్యూటిఫుల్లీ అబౌవ్ లైక్ దిస్, ఫుల్ గ్రోత్, పాజిటివ్ ఫుల్గా ఉంటుంది. ఇంకో సెక్టర్స్కి ఏమో కంప్లీట్గా నెగిటివ్ అయిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎకానమీలో మనకి ఐటీ సెక్టర్ భయంకరంగా గ్రోత్ ఉంటుంది. కానీ మనకి అగ్రికల్చర్ సెక్టర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ భయంకరంగా నెగిటివ్ అయిపోతూ ఉంటుంది. సో దిస్ కైండ్ ఆఫ్ ఎకానమీ ఇస్ కాల్డ్ కే ఎకానమీ. సో దీనివల్ల ఏమవుతుంది, బేసికల్గా ఈ సెక్టర్ వాళ్ళకి మధ్యన గ్యాప్ పెరిగిపోతుంది. సో దిస్ లీడ్స్ టు వాట్? ఇన్ఈక్వాలిటీ. This leads to inequalities. Okay, so ఈ inequalities ని measure చేసే coefficient ఏంటిది? How do you measure it? Using something called Gini coefficient.
So this K economy is the current situation of India. India current situation, it's like a K economy. Okay. So basically there are some sectors which are going like crazy and some sectors which are going down. అందుకే that shape is called, it's like a K economy మాట. So K economy అంటారు. ఈ కాన్సెప్ట్ ఫస్ట్ స్టూడెంట్స్ కి తెలియాలి, లేకపోతే మీకు మ్యాటర్ అర్థం కాదు. ఓకే, సో దిస్ ఇస్ ఫైనల్లీ ఇండియా కరెంట్లీ ఇన్ సిచ్యువేషన్ ఇస్ ఇట్స్ K economy. So there is a kind of balance in this. It will affect some people. It will be profitable for some sector people. It will be not profitable or loss for some sector people. So currently India is doing a lot of FTA deals with UK, US అందరితో చేస్తుంది. దానివల్ల మన మార్కెట్ యాక్సెస్ వాళ్ళకి దొరుకుతుంది, వాళ్ళ మార్కెట్ యాక్సెస్ మనకి దొరుకుతుంది. దీనివల్ల కొన్ని సెక్టర్స్కి బెనిఫిట్ అవుతుంది, కొన్ని సెక్టర్స్కి లాస్ అవుతుంది. సో దిస్ ఈస్ ది ఓవరాల్ క్రక్స్ ఆఫ్ ద పర్టికులర్ ఆర్టికల్. సో దిస్ కాన్సెప్ట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇది మీరు స్టూడెంట్స్ కింద గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ పాయింట్. సో K economy కాన్సెప్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మెజరింగ్ ఎవరు చేస్తారు? గీనీ కోఎఫిషియంట్ విల్ కండక్ట్. ఓకే, దాని వాల్యూ ఎంత అనేది డీటెయిల్స్ నేను స్లైడ్లో ఇచ్చాను, సో అది చూసుకోండి. పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, సో యూ కెన్ గో త్రూ ద ఇంపార్టెంట్ డేటా విచ్ ఇస్ ఎసెన్షియల్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఫస్ట్. సో కరెంట్లీ ఇండియా సిచ్యువేషన్ ఇస్ లైక్ ఎ గోల్డీ లాక్. ఈ గోల్డీ లాక్ మూమెంట్ అంటే ఏమవుతుందంటే economy is fundamentally very very stable, not extremely very good, not extremely very bad, it sustains nicely, మంచిగా బ్యాలెన్స్డ్గా వెళ్తూ ఉంటుంది. అందుకే దాన్ని గోల్డీ లాక్ అంటారు అన్నమాట. సో గోల్డీ లాక్ సిచ్యువేషన్ ఇస్ వేర్ థింగ్స్ ఆర్ నాట్ వెరీ బ్యాడ్, అట్ ద సేమ్ టైమ్ థింగ్స్ ఆర్ నాట్ ఎక్సెప్షనల్, థింగ్స్ ఆర్ డీసెంట్. అట్లాంటి స్ట్రక్చర్ని గోల్డీ లాక్ మూమెంట్స్ అంటారు. అందుకే ఇట్స్ ఎ రేరిటీ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ఒక కంట్రీ ఎకానమీలో. ఇట్లాంటి సిచ్యువేషన్ అనేది ఇట్స్ ఎ స్వీట్ స్పాట్. ఓకే, అందుకే ఏమంటారంటే బేసికల్గా ఎకానమీ ఇస్ జస్ట్ రైట్, కరెక్ట్గా ఉందన్నమాట. ఎక్కువ ఓవర్ యాక్షన్ లేదు, ఎక్కువ డిప్రెషన్ లేదు, ఎక్కువ ఇన్ఫ్లేషన్ లేదు, ఏం లేదు, నార్మల్గా ఉంది. సో దాట్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? దీని మీనింగ్ ఏంటి? దాని ఫీచర్స్ ఏంటంటే ఈ గోల్డీ లాక్ మూమెంట్లో వచ్చినప్పుడు వాట్ ఆర్ ద ఫీచర్స్? ఫస్ట్ ఫీచర్ ఇస్ ఇట్ విల్ హ్యావ్ అ స్టడీ గ్రోత్. సెకండ్ ఫీచర్ ఇస్ లో ఇన్ఫ్లేషన్. థర్డ్ వన్ ఇస్ స్టేబుల్ ఎర్నింగ్స్. So these three are the characteristics of a Goldilocks moment. So what are the statistics? GDP, gross domestic product, 7.6%. So the total value of GDP growth entundante 7.6%. Ante last time, what is GDP fundamentally? Total sum of all the values and value of goods and services you are produced in the economy. సో లాస్ట్ ఫిజికల్ ఇయర్తో కంపేర్ చేస్తే లాస్ట్ టైం 100 అనుకోండి, ఇప్పుడు 107.6 ఈజ్ ద టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్. సో 7.6% గ్రోత్ ఉంది మనకి. సో ఇది ఎందుకు వచ్చింది? బికాస్ ఆఫ్ కార్పొరేట్ ప్రాఫిట్స్. వై డిడ్ దిస్ కమ్? బికాస్ ఆఫ్ స్ట్రాంగ్ కార్పొరేట్ ప్రాఫిట్స్. ఇది ఫస్ట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ కార్పొరేట్ ప్రాఫిట్స్ రావాలి, మన గ్రోత్ పెరగాలంటే గూడ్స్ పెరగాలి, సర్వీసెస్ పెరగాలి, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ పెరగాలి. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ అ హిట్ రైట్. ఓకే, నెక్స్ట్ సర్వీసెస్ కూడా ఎక్స్పాన్షన్ అయినాయి. అండ్ మేజర్లీ మ్యాక్రో ఎకనామిక్ పాలసీస్ ఆర్ గుడ్. సో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ కాబట్టి macroeconomic increase is there fundamentally. So manufacturing, robust manufacturing and service sector stable గా ఉన్నాయి అండ్ గ్రోత్లో ఉన్నాయి కాబట్టి మనకి ఒక గోల్డీ లాక్ మూమెంట్ అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఓవర్ హీటింగ్ అంటే ప్రైస్ ఎక్కువ అవడము, టూ మచ్గా కావడం అనేది జరుగుతలేదు. అట్లనే స్టాగ్నేషన్ కూడా జరుగుతుంది. ఈ రెండు జరుగుతలేదు కాబట్టి ఈ రెండు హిట్ అయినాయి బేసికల్గా. సో ఈ స్లైడ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఇవి. సో హియర్ జస్ట్ రైట్. ఓకే, స్టాటిస్టిక్స్. వై డిడ్ దిస్ హ్యాపెన్? బికాస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్. How is it not happening? Because overheating and stagnation both are not there. As simple as this. Next, let's talk about food inflation.
ఫుడ్ ఇన్ఫ్లేషన్లో మనకున్న ఇష్యూస్ ఏంటి చూద్దాం ఫస్ట్. ఇట్స్ అ సైలెంట్ ఎరోషన్ అంటున్నారు. హౌ? కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డౌన్ టు 2.82%, బట్ కన్స్యూమర్ ప్రైస్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ హిట్ 10.87%. సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ వచ్చిందంటే బేసికల్గా ప్రాబ్లం ఏంటిది? ఆల్ ద ఫుడ్ ఐటమ్స్ విల్ బికమ్ మోర్ అండ్ మోర్ కాస్ట్లియర్, బాగా కాస్ట్లీ అవుతాయి. ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? పబ్లిక్ ఎఫెక్ట్ అవుతారు. అంటే యూ హ్యావ్ టు బై రైస్, వీట్, పల్సెస్, గ్రెయిన్స్, గీ, మీట్ అన్నీ కూడా ప్రైజులు పెరిగిపోతాయి. సో బర్డెన్ ఎవరి మీద పడుతుంది? జనం మీద పడుతుంది. దట్స్ అ పాయింట్. సో ఇది ఎందుకు జరిగింది బేసికల్గా? వై డిడ్ దిస్ హ్యాపెన్? సో దిస్ ద ఫస్ట్ పాయింట్. ఈ ఫస్ట్ పాయింట్ ఎందుకు జరిగింది? వై డిడ్ దిస్ సిపిఐ డౌన్ ఎందుకు అయింది, ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎందుకు అట్లా పెరిగింది అనేది హౌ ఇస్ బికాస్ ఆఫ్ ఫస్ట్ రీజన్ పూర్ మాన్సూన్. నెక్స్ట్ సప్లై చైన్ డిస్రప్షన్స్, అంటే బ్లాకేజెస్ అండ్ ఆల్ దట్. ఫైనలీ గ్లోబల్ కమోడిటీ ప్రైస్ రైజ్ కూడా జరిగింది. సో దిస్ ఇస్ థర్డ్ మేజర్ రీజన్ ఫర్ దీస్ టు హ్యాపెన్. Okay, so CPI down, consumer price index is down, but consumer food price inflation has risen. Okay, reasons: poor monsoon, supply chain disruptions, and finally global situation సరిగా లేదు కాబట్టి there is inflation in all the products. Oil దగ్గర నుంచి, gas దగ్గర నుంచి, food products వరకు. Supply chain disruptions, therefore supply chains are becoming costlier. So overall గా అదంతా ఎవరు భరించాలి? పబ్లిక్ భరించాలి. Therefore inflation కూడా పెరిగింది. సో ఇలా జరగడం వల్ల బికాస్ ఆఫ్ దిస్ ఇండెక్స్ విచ్ గ్రూప్స్ విల్ మోస్ట్లీ గెట్ ఎఫెక్టెడ్? బేసికలీ ద గ్రూప్స్ విచ్ విల్ డెఫినెట్లీ గెట్ ఎఫెక్టెడ్ ఇస్ లో ఇన్కమ్ గ్రూప్స్ విల్ బి మోస్ట్ ఎఫెక్టెడ్, అండ్ 50% ఆఫ్ హౌస్ హోల్డ్ స్పెండింగ్ భయంకరంగా పెరిగిపోతుంది. ఓకే, సో దీస్ విల్ బి ద ఇంపాక్ట్స్ బికాస్ ఆఫ్ దిస్ వన్ మాట. సో వీటి వల్ల బికాస్ ఆఫ్ బోత్ దీస్ ఫ్యాక్టర్స్ the people who get affected are low income groups will get affected most. Food 50% spending has increased. So RBI ఏం చేస్తుంది దాని గురించి? సో RBI ఏం చేస్తుంది? బేసికల్గా సొల్యూషన్ ఏంటిది? టార్గెట్స్ కోర్ ఇన్ఫ్లేషన్ విచ్ ఇస్ వితౌట్ ఫ్యూయల్, ఫుడ్ లేకుండా వాటి తగ్గించి వీళ్ళకి పెంచడానికి ట్రై చేస్తుంది. ఎందుకు? వాలటాలిటీ తగ్గించుకోవడానికి. సో దిస్ ఇస్ వన్ సొల్యూషన్ దట్ RBI is giving. సో ఈ సొల్యూషన్ ఎవరు ఇస్తున్నారు? RBI is giving the solution. సో ఈ స్లైడ్లో మనకి ఫుడ్ ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుకున్నాము, ఇక్కడేమో గోల్డిలాక్స్ మూమెంట్ గురించి మాట్లాడుకున్నాము. నెక్స్ట్ మనం అడ్రస్ చేయాల్సిన ఇష్యూ ఏంటంటే వేజ్. నామినల్ అప్ బట్ రియాలిటీ ఇట్ ఈస్ డౌన్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ నామినల్ అండ్ రియల్? బేసికల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు మీరు 100 రూపీస్కి, లెట్స్ అస్యూమ్ వన్ స్మాల్ కాన్సెప్ట్, ఇక్కడ ఏమవుతుందంటే లెట్స్ అస్యూమ్ ఇనీషియలీ 100 రూపీస్ శాలరీ అనుకుందాం. సో విత్ 100 రూపీస్ నంబర్ ఆఫ్ ఐటమ్స్ యు ఆర్ గెటింగ్ వాస్ 10. Okay, initially when your salary is 100 rupees you are getting 10 items. Keep that in mind. Okay, that was sufficient. ఇప్పుడు ఏమవుతుంది? నెట్గా ఇది ఓల్డ్ సిస్టమ్. న్యూలో మీ శాలరీ has become 120 rupees అనుకుందాం. But let's assume the number of items you are getting is only 9 items. Ante in reality what is happening? Though your salary is increasing from 100 to 120, the number of items you are purchasing is reducing. Why is that happening? Because cost due to inflation is increasing out. So on paper your salary is increasing, but in reality అంటే నిజంగా మార్కెట్లోకి వెళ్ళి మీరు డబ్బులు పెట్టి
మీ శాలరీతో ఐటమ్స్ కొనుక్కుంటే ఈచ్ ఐటమ్ హ్యాస్ ఇంక్రీజ్ సో మచ్. సో ఓవరాల్ నెట్గా చూసుకుంటే పేపర్ మీద మీ శాలరీ పెరిగినా సరే ఇన్ రియాలిటీ విత్ దట్ శాలరీ హౌ మచ్ ఆర్ యూ ఏబుల్ టు బై, దోస్ నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఆర్ రిడ్యూసింగ్ అన్నమాట ఫండమెంటల్. ఎందుకు? బికాస్ the price of each item is increasing. So either the number of items decreases or the consumption patterns will decrease because of the price rise. So that is a difference between nominal up but real down. That is a concept that you have to know. Nominal manchigane undi, on paper it is up, but in reality it is a down figure. So nominal ga the increase of the people, nominal perigina sare, net target is very very less. That concept you have to understand. So andike chusukunte salaries emane 9.2% periginayi, but salaries 9.2% increase in 2023, but in reality real gains are only 2.5%. 9.2% salary increase అయినప్పుడు మన రియల్ గెయిన్ కూడా 9.2% ఉండాలి, కానీ 9.2% లేదు. ఎందుకు? ఈ డిఫరెన్స్ 9.2 and 2.5, 9.2 2.5, if you observe almost close to 6.5, this is close to the inflation levels. That logic is the whole point. Okay, so why is this happening? Because basically inflation valla purchasing power తగ్గిపోతుంది. గ్రోత్ ఉన్నా సరే ప్రైస్ రైస్ వల్ల, ఇన్ఫ్లేషన్ వల్ల పర్చేసింగ్ పవర్ విల్ కమ్ డౌన్. దీనివల్ల ఇంపాక్ట్ ఏమవుతుంది? బికాస్ పర్చేసింగ్ పవర్ తగ్గిపోయినప్పుడు డొమెస్టిక్ మార్కెట్ భయంకరంగా హిట్ అయింది కదా, దేర్ఫోర్ డొమెస్టిక్ డిమాండ్ విల్ కంప్లీట్లీ రెడ్యూస్. దానివల్ల ఇంక్లూజివ్ గ్రోత్ విల్ కంప్లీట్లీ రెడ్యూస్. దీస్ ఆర్ ఆల్ ది ఇఫెక్ట్స్. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద లాజిక్ ఓవర్ హియర్. శాలరీస్ పెరిగినాయి కానీ ఇన్ఫ్లేషన్ కూడా పెరిగింది. దానివల్ల కన్జంప్షన్, డొమెస్టిక్ డిమాండ్ తగ్గిపోతుంది, కన్జంప్షన్ తగ్గిపోతుంది. కన్జంప్షన్ తగ్గిపోవడం వల్ల ప్రైస్ రైస్ వల్ల చాలామంది కమ్యూనిటీస్ తినాల్సిన బేసిక్ ఐటమ్స్ కూడా తినట్లేదు. దానివల్ల ఏమవుతుంది? ఇన్క్లూజివ్ గ్రోత్ అనేది తగ్గిపోయి స్పెషల్ గ్రోత్, అంటే దోస్ హూ ఆర్ రిచ్ విల్ బికమ్ రిచర్ and those who are poorer will become more and more poor. So inclusive growth will భయంకరంగా get cut. So this is one major point. So ఇలానే కంటిన్యూ అయిందంటే ఏమవుతుంది? ఫైనల్గా రియల్ వేజెస్ భయంకరంగా తగ్గిపోవడం వల్ల లాంగ్ టర్మ్లో ప్రొడక్టివిటీ కూడా కంప్లీట్గా లాస్ అవుతుంది. సో ఇది బేసికల్గా. సో పర్సిస్టెంట్ లో రియల్ వేజెస్ విల్ ఫైనలీ లీడ్ టు ప్రొడక్టివిటీ లాస్. ఈరోజు మీరు ₹1,00,000 పనిచేసేది సడన్గా మీ శాలరీ 50,000 అయింది అనుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఏముంటుంది? ఇంట్రెస్ట్ ఉండదు. ఆటోమేటిక్గా ప్రొడక్టివిటీ ఆఫ్ యూ విల్ కంప్లీట్లీ రెడ్యూస్ బికాస్ దేర్ ఇస్ నో రియల్ వేజ్ ఇంక్రీస్. సో దిస్ విల్ బి ద ఇష్యూ విత్ రెస్పెక్ట్ టు ద వేజ్ థింగ్. అండ్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఫైనలీ ఫిజికల్గా అంటే మానిటరీ వైజ్ వీఆర్ ఇన్ అ టైట్ రోప్. సో వై టైట్ రోప్ అనేది మేజర్ పాయింట్. ఎందుకు? డెఫిసిట్ ఇస్ shrinking, physical tightrope. Okay, next issue that we have to discuss with respect to this particular article. Fiscal deficit cut from 6.4 to 4.4. Primary deficit reduced to 0.8%. These are all the statistics. ఈ డెఫిసిట్ తగ్గడం అంటే అప్పు తగ్గింది. ఎందుకు అప్పు తగ్గింది? బేసికల్గా బికాస్ ట్యాక్స్ కలెక్షన్స్ మంచిగా అయినాయి. So why this happened? This happened because higher tax collections, first point. Second point, disinvestments, అంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ని అమ్మేయడం జరిగింది. లాట్ ఆఫ్ పర్సెంటేజెస్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ వర్ సోల్డ్ టు ప్రైవేట్ సెక్టర్ యూనిట్స్. దానివల్ల గవర్నమెంట్కి డబ్బులు వచ్చినాయి, అప్పు తీర్చేశారు. సెకండ్ పాయింట్. అండ్ స్ట్రిక్ట్ స్పెండింగ్ కంట్రోల్. డబ్బులు రాగానే ఉత్తునే స్పెండ్ చేయలేదు, కరెక్ట్ వాటికి ఇంట్లో ఎట్లా
ఒక మదర్ స్పెండింగ్ చేస్తారో అట్లానే ద ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ పుట్ స్ట్రిక్ట్ స్పెండింగ్ కంట్రోల్. దానివల్ల సేవింగ్స్ పెరిగాయి, డెఫిసిట్ తగ్గింది. సో స్ట్రిక్ట్ స్పెండింగ్, దీస్ ఆర్ ద మేజర్ రీజన్స్ ఫర్ అచీవింగ్ దిస్ డెఫిసిట్. ఈ డెఫిసిట్ కట్ అవ్వడానికి మేజర్ రీజన్స్ ఇవి. సో ఇది చేయాలంటే ఒక యాక్ట్ ఉండాలి, దట్ ఈస్ నథింగ్ బట్ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ హ్యాపెండ్ బికాస్ ఇలా విచ్ యాక్ట్ కింద? FRBM, దట్ ఈస్ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ వల్ల చేయడం జరిగింది. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే ఈ FRBM యాక్ట్లో ఉన్న రూల్స్ అని ఫాలో అయితే, ఇఫ్ యూ ఫాలో ద రూల్స్ ఆఫ్ FRBM యాక్ట్, వాట్ హ్యాపెన్స్ ఇస్ infrastructure, you will have lot of funds to spend on infrastructure. This will lead to funds for infrastructure, it's a good point, and welfare without debt. Debt lekunda, appu lekunda, without debt you will have funds to provide for infrastructure. So all this can happen because of the FRBM Act. So FRBM Act. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో దిస్ స్లైడ్లో మనం నేర్చుకున్నది ఏంటిది? ఫిజికల్ డెఫిసిట్ టైట్ రోప్ ఎందుకు జరిగింది? బికాస్ మనం ఫస్ట్ డెఫిసిట్ని తగ్గించేసుకున్నాం బికాస్ ఆఫ్ గుడ్ ట్యాక్స్ కలెక్షన్ అండ్ వీఆర్ ఫాలోయింగ్ ద రూల్స్ ఆఫ్ FRBM. If you strictly follow the rules of FRBM, funds will be there for infrastructure as well as for welfare. Now, why did this fiscal deficit reduce? Because tax collection was very good. Disinvestment say some, therefore a lot of money for the government. And finally, spending. After getting the money, we just didn't spend it for luxuries. We spent it to reduce the deficit, and strict spending petadam valla we have funds with us. Just like what happens within us, a family maintaining a house. It's very simple. Okay. So just like how a family with mummy, daddy and kids maintain the house, the government, like the parents, is taking care of the economical situation of the country. As simple as this, with planned fiscal approach. Next, as I told you, what is K-shaped economy? Very important. K-shaped recovery. K-shaped recovery. It's an uneven climb. So K-shaped, as I told you very simply, K-shaped, one will have full positive growth, one will have negative. So this is called K-shaped economy, as I told you in the first starting of this one. So దీంట్లో K-shaped లో what are the fellows who are getting positive side, good side? Information technology and manufacturing thriving. So these are increasing. But small businesses and informal sectors are going down. Small businesses. Small businesses and informal sector are going down, negatives. These two sectors are going positive. Therefore, I can just build a K shape here. So here, K is fundamentally IT plus manufacturing. Here, small business as well as informal sectors. That is the reason it is called K-shaped. Okay, so that is a major clause. So, ఈ ఎకానమీలో ఇప్పుడున్న ట్రేడ్ డీల్స్ కానీ తీసుకోవడం వల్ల లార్జ్ ఫర్మ్స్ బెనిఫిట్ అవుతున్నాయి ఫ్రమ్ గ్లోబల్ డిమాండ్ అండ్ టెక్నాలజీ. బట్ స్మాల్ ఫర్మ్స్కి క్రెడిట్ కూడా దొరకలేదు. అంటే అప్పు కూడా బిజినెస్ ఎప్పుడైనా చేస్తున్నా అప్పుడు అప్పుతో చేస్తారు. సో అప్పుతో చేసి ప్రాఫిట్ చేసి ఒరిజినల్ అమౌంట్ ఇచ్చేస్తారు. దట్ ఇస్ వాట్ హ్యాపెన్స్ యూజువల్లీ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్. సో ఇక్కడ వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి బెనిఫిట్ వచ్చినా సరే భయంకరంగా, ఎందుకంటే క్రెడిట్ క్రంచ్ వెరీ బ్యాడ్. ఇది ఒక నెగటివ్ దట్. దీనివల్ల యాజ్ ఐ టోల్డ్ యూ కే షేప్డ్ ఎకానమీలో బేసిక్ ప్రాబ్లం అంటే ఇన్ఈక్వాలిటీస్ విల్ ఇంక్రీజ్. సో దిస్ లీడ్స్ టు ఇవన్నీ. ఇది దీనివల్ల వాట్ ఈస్ ఎఫెక్ట్ ఆఫ్ ఇట్? ఇన్ఈక్వాలిటీ రిస్క్ ఉంటుంది. సో రిచ్ విల్ బికమ్ రిచర్, పువర్ విల్ బికమ్ పూరర్. Gini coefficient ఎంత ఉంది? 0.042. దిస్ పాయింట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Gini coefficient
This coefficient declares the inequalities between organized, formal and informal sectors and all these things. So Gini coefficient dropped to 0.402. That is very important. So దీనికి final గా మనకి ఏం కావాలి? సొల్యూషన్ ఏం కావాలి? బేసికల్ గా మనకి ఒక బ్యాలెన్స్డ్ గ్రోత్ కావాలి, స్టెబిలిటీకి అండ్ సోషల్ కోఎఫిషియెంట్కి చాలా బాగుంటుంది. సో దిస్ షుడ్ బి ద ఈ రిస్క్ ఇన్ఈక్వాలిటీ రిస్క్ తగ్గించుకుంటే మనకి బ్యాలెన్స్డ్ గ్రోత్ ఉంటుంది అండ్ సోషల్ కోహెషన్ అంటే అందరు కలిసి ఉంటారు వితౌట్ టూ మచ్ ఇన్ఈక్వాలిటీస్. సో దీస్ ఆర్ ఆల్ ద పాయింట్స్ దట్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఫ్రమ్ ద ఫస్ట్ స్లైడ్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ దీంట్లో మనం బ్యాలెన్స్ పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డా కాదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో దీంట్లో మనం చూడాల్సిన పాయింట్స్ ఏంటిది? ఫస్ట్ ఈస్ కే షేప్డ్ ఎకానమీ. ఓకే, సో పాజిటివ్ సైడ్ ఉంటుంది, నెగిటివ్ సైడ్ ఉంటుంది. ఓకే, దీంట్లో మనకి గోల్డీలాక్ మూమెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ గురించి డిస్కస్ చేసాం. వేజ్ మీరేజెస్ గురించి, వేజెస్ దాని స్ట్రక్చర్స్ ఏంటో కూడా చెప్పాము. నెక్స్ట్ నామినల్ వర్సెస్ రియల్, నామినల్ అండ్ రియల్ వాటి మధ్యన డిఫరెన్స్లు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. అండ్ ఫైనల్లీ ఫిజికల్ టైట్రోప్, FRBM యాక్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద పాజిటివ్స్, వాట్ ఆర్ ద నెగిటివ్స్ హావ్ బీన్ మెన్షన్. అండ్ ఫైనల్లీ కే షేప్ రికవరీ అనేది ఓవరాల్ పాయింట్. సో ఐటీ, ఇన్ఫార్మల్ సెక్టర్స్, క్రెడిట్ క్రంచ్, ఇన్ఈక్వాలిటీ రిస్క్, సోషల్ కోహెషన్ ఇవి తగ్గించుకోవాలంటే మనం ఒక బ్యాలెన్స్ గ్రోత్ ఫర్ స్టెబిలిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫర్ సోషల్ కోహెషన్ a very balanced growth is very much necessary. So this is the whole analysis of this first article. Okay, so India balancing on the, yes, it is balanced, but still inequalities exist. Therefore we have to reduce that inequalities because that is called inclusive growth. Idi as UPSC student, this is the type of answers you have to mention. Okay, the next important topic for today is World Code Climate Change. Adi basically World Code's advisory opinion boosts climate action. How? So, ఈ ఆర్టికల్లో మనకి ఈ ఆర్టికల్ తెలియాలంటే there are a lot of organizations which are mentioned in this article. As UPSC students, you have to know about every organization, okay, and what is the function of it. That's the first thing that you have to do analysis. So, daniki for making your work simpler, I have created a small table which mentions all the important organizations mentioned, దాటి ఫుల్ ఫామ్స్ అండ్ దేర్ రోల్స్ ఏంటిది, అసలు వాళ్ళు ఏం చేస్తారు అనేది చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ICJ, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అడ్వైజరీ ఒపీనియన్ ఆన్ క్లైమేట్ డ్యూటీస్ ఇవ్వడం జరిగింది విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్. నెక్స్ట్ UNFCC, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, గ్లోబల్ క్లైమేట్ ట్రీటీ ఇది బేసికల్గా. అట్లనే క్యోటో ప్రోటోకాల్, ఇది బైండింగ్ ఎమిషన్ టార్గెట్స్ పెడుతుంది. ప్రతి కంట్రీ ఎంత ఎమిషన్స్ చేయొచ్చు అనేది ఆ రూల్ పెట్టడము క్యోటో ప్రోటోకాల్. దెర్ఫోర్ దిస్ వెరీ ఇంపార్టెంట్. అట్లనే ప్యారిస్ అగ్రిమెంట్, ఈ అగ్రిమెంట్ వల్ల వచ్చేది ఏంటి బేసికల్గా లిమిట్ వార్మింగ్ టు 1.5 to 2 degrees. దట్ ఈస్ అ బేసిక్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు క్యోటో ప్రోటోకాల్, ప్యారిస్ అగ్రిమెంట్. ఉంగా, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఒపీనియన్ గురించి అడిగింది విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్. యునైటెడ్ కింగ్డమ్ మీకు తెలిసిందే, ICJ advice in Chagos case, this is very important. Okay, next ITLOS, ITLOS అంటే ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ లా ఆఫ్ ద సీ, ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది క్లైమేట్ డ్యూటీస్ ని అబ్జర్వ్ చేస్తుంది ఆఫ్ ఎవ్రీ కంట్రీ. సో ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్ ఫర్ లా ఆఫ్ ద సీ. అలానే IACHR, విచ్ మీన్స్ ఇంటర్నేషనల్ అమెరికన్ కమిషన్ ఆన్ హ్యూమన్ రైట్స్. క్లైమేట్ హ్యూమన్ రెండు లింక్డ్, వెరీ ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ NDC అంటే నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. Every country should have their own goals for environment and as well as climate change. For example, India ki net zero emissions 2030 kalla 2040 kalla cheyalani clarity. That's a self declared goal for itself, and that is in link with the Kyoto Protocol as well as the other protocols. So countries climate action plans. Next CBDR-RC అంటే కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ విత్ రెస్పెక్ట్ టు రెస్పెక్టివ్ కేపబిలిటీస్. అంటే ఏంటిది, ఒక కంట్రీలో ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువ ఉంటుంది, అది చేసే ఎమిషన్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఒక కంట్రీలో అగ్రికల్చర్ ఎక్కువ ఉంటుంది, అది చేసే ఎమిషన్స్ ఒకలాగా ఉంటుంది. కొన్ని కంట్రీస్లో ఏమీ ఉండవు, అవి చేసే గోల్ ఒకలాగా ఉంటుంది. సో డిఫరెంట్ కంట్రీస్ హ్యావ్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ కాబట్టి అందుకే ఏం చేస్తారంటే కామన్ ఓవరాల్ గోల్ ఇస్ సేమ్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్.
different responsibilities are attributed to different countries based on the country's perspective. కంట్రీలో సిచ్యువేషన్స్ బట్టి ఈ డిఫరెన్షియేటెడ్ గోల్స్ పెట్టడం జరుగుతుంది. సో యునైటెడ్ స్టేట్స్ దీంట్లో రోల్ ఏంటిది? సో దీనివల్ల ఏమవుతుందంటే ఫేర్ షేరింగ్ ఉంటుంది ఆఫ్ క్లైమేట్ డ్యూటీస్. దట్స్ అ వెరీ గుడ్ పాయింట్. అలానే ఇప్పుడు యుఎస్ ఎందుకు మెన్షన్ చేశారు? బేసికల్గా బికాస్ ఇట్ లెఫ్ట్ ద ట్రీటీ బట్ బౌండ్ బై క్లైమేట్ రూల్స్. అది మేజర్ పాయింట్. గ్లోబల్ సౌత్ ఏం చేస్తుంది? ఇక్కడ క్లైమేట్ ఫండ్స్ అడుగుతుంది, టెక్ ట్రాన్స్ఫర్ అడుగుతుంది. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. దీంట్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కేసు ఏంటి? రిధిమా పాండే కేస్ విత్ రెస్పెక్ట్ టు ఇండియన్ క్లైమేట్ రైట్స్ కేస్ ఇది. సో యూ కెన్ మెన్షన్ దిస్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ టు నో. ఐసీజే, యుఎన్ఎఫ్సిసి, క్యోటో ప్రోటోకాల్ ఏం చేస్తుంది, ప్యారిస్ అగ్రిమెంట్ ఏం చేస్తుంది, ఉంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇట్లాస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఐఏసిహెచ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎన్డీసీస్ డిఫరెన్షియేటెడ్ కమిట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, సిబిడిఆర్ ఇది ఒకటి, గ్లోబల్ సౌత్ వాళ్ళు ఏం చేస్తున్నారు, యుఎస్ ఏం చేస్తుంది, రిధిమా పాండే కేసు, హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఇండియాస్ క్లైమేట్ రూల్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. So these are all the organizations and the cases which are discussed in that particular article. So let's get back to the article. What is the features of this article? Let's have a quick glance. So the issue is World Court's advisory opinion boosts climate change. So దాని గురించి ఒకసారి let's have a quick glance. First చూసుకుంటే it is a landmark advisory role మాట. Landmark advisory and legal scope ఉంది. ఏం చెప్పింది ICJ? Clarified states' obligations to address climate change. As what? ఒక పెద్ద థ్రెట్ మనకి అని చెప్పడం జరిగింది. ఫస్ట్ పాయింట్. ఈ ప్రాసెస్లో యుఎన్ఎఫ్సిసి వాళ్ళు చెప్పడం ఏం చెప్పారు, క్యోటో ప్రోటోకాల్ ఏం చెప్పింది, ప్యారిస్ అగ్రిమెంట్ ఏం చెప్పింది, ఇవన్నీ కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ యూజ్ చేసి విత్ ది అవైలబుల్ సైన్స్ చేసుకుంటే బాగుంటుంది అని ఓవరాల్గా ఈ అడ్వైజరీ బాడీ ఐసీజే చెప్పడం జరిగింది టు ఆల్ ద కంట్రీస్. ఓకే, సో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ద రియల్ ప్రాబ్లమ్ ఇస్ కమింగ్ విత్ రెస్పెక్ట్ టు లీగల్ వెయిట్ ఎంత ఉంది, ఎన్డీసీ అంబిషన్ ఏముంది, అంటే నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఎంత ఉన్నాయి. నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ మనకి మనం పెట్టుకుంటాయి కాబట్టి దే ఆర్ నాట్ లీగల్లీ బైండింగ్. అదొక పెద్ద ఇష్యూ. ఓకే, ఇది మనకు మనం సెట్ చేసుకున్నాం కాబట్టి ఇంటర్నేషనల్ బాడీస్ ఆర్ ఫీలింగ్ దట్ దిస్ ఈస్ అన్ అథారిటేటివ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ నాట్ అచీవింగ్ దోస్ గోల్స్ అని బేసికల్గా అది ఫీల్ అవ్వడం జరుగుతుంది. సో అందుకే ఏం చేస్తుంది, దీస్ నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ హైయెస్ట్ పాసిబుల్ పెట్టుకుని ప్యారిస్ అగ్రిమెంట్ ఇంకో క్యోటో ప్రోటోకాల్ని పాటిస్తూ గ్లోబల్ వార్మింగ్ని 1.5 degrees వరకే తగ్గించుకుంటే చాలా మంచిది. నాట్ జస్ట్ ఫర్ అ పర్టికులర్ కంట్రీ బట్ యాజ్ అ కోహెసివ్ ఫ్యాక్ట్ అన్ని కంట్రీస్ ఈ ఎన్డీసీస్ కాంట్రిబ్యూట్ చేసుకుని ఓవరాల్గా క్లైమేట్ టెంపరేచర్ 1.5 లిమిట్ చేసుకుంటే బాగుంటుందని బేసికల్గా ఇస్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ ద వరల్డ్ కోర్ట్ అని కూడా అంటారు. ఫైనల్గా ఈ కంట్రీస్కి అన్నిటికీ చెప్పడం జరిగింది. ఓకే ఫైన్. సో ఇక్కడ చూస్తే ల్యాండ్ మార్క్ అడ్వైజర్ రోల్ ఏంటిది, లీగల్ వెయిట్ ఏముంది, ఎన్డీసీ కాంట్రిబ్యూషన్స్ ఎట్లా ఇంటర్ప్రిట్ చేసిందో మనము డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లైమేట్ జస్టిస్ అనేది పెద్ద ఇష్యూ. సో క్లైమేట్ జస్టిస్ అండ్ ఫేర్ బర్డెన్ షేరింగ్, దిస్ ఇస్ ద నెక్స్ట్ పాయింట్ దట్ వీ హావ్ టు డిస్కస్. దీంట్లో హైలైట్ చేసిన పాయింట్ ఏంటంటే కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ రెస్పెక్టివ్ కేపబిలిటీస్, దట్ ఈస్ CBDRRC. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ రెస్పెక్టివ్ కేపబిలిటీస్, రెస్పాన్సిబిలిటీస్, capability and responsibility. For example, there are a lot of countries who are capable of doing a lot of things, but it is not responsible for them. Therefore, they don't do. So, capabilities ki, responsibilities ki మధ్యన ఒక మంచి బ్యాలెన్స్ ఉండాలి అని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ చెప్పడం జరిగింది. సో హిస్టారికల్ ఎమిషన్స్ అంటే డెవలప్డ్ కంట్రీస్ ఆల్రెడీ ఎమిట్ చేసేసి ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్ని కంట్రోల్ చేసుకుని ఒక స్ట్రాటజీ క్రియేట్ చేస్తున్నారు. దానివల్ల డెవలప్డ్ కంట్రీస్ అదే హయ్యర్ స్టేట్లో ఉంటాయి. ఈ డెవలపింగ్ కంట్రీస్ అన్నీ కూడా అండర్ డెవలప్డ్ కంట్రీస్ కూడా దే విల్ ఆల్వేస్ బీ నో హోప్. సో వాళ్ళు తప్పు చేసి మనల్ని కూడా తప్పులో భాగంగా ఉండమంటున్నారు ఇండైరెక్ట్గా. దట్ ఈస్ అ హోల్ పాయింట్. సో అండ్ డెవలప్డ్ నేషన్స్కి కాంట్రిబ్యూషన్ ఫైనాన్స్ చేయాలి అండ్ టెక్నాలజీని కూడా షేర్ చేయాలి విత్ డెవలపింగ్ కంట్రీస్తో కూడా అని ఓవరాల్గా ఆర్గ్యుమెంట్. సో ఇది ఒక మేజర్ ఇష్యూ. ఇంకొక మేజర్ ఇష్యూ వాళ్ళు డిస్కస్ చేసిందంటే హ్యూమన్ రైట్స్ ఇష్యూ అండ్ స్టేట్ అకౌంటబిలిటీ. హ్యూమన్ రైట్స్ అండ్ స్టేట్ అకౌంటబిలిటీ.
ఫస్ట్ ఏదైనా సరే హ్యూమన్ రైట్స్లో రైట్ టు లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో హ్యూమన్ రైట్స్ హ్యావ్ టు బి టేకెన్ కేర్ ఆఫ్. క్లైమేట్ పాలసీకి హ్యూమన్ రైట్కి రెండు చాలా చాలా లింక్డ్ అని ఓవరాల్గా ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. సో ఆబ్లిగేషన్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి? విత్డ్రాస్ ఫ్రమ్ క్లైమేట్ ట్రీటీస్. Best example is US, but it is a responsibility of all the global bodies to take care of the vulnerable groups అంటే మార్జినలైజ్ సొసైటీస్ ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవాలి అని ఓవరాల్గా చెప్పడం జరిగింది. ఓకే, దిస్ ఇస్ ఓవరాల్ ఎనాలిసిస్ ఆఫ్ ఆర్టికల్. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఇవి. ఓకే, సో వాళ్ళు చెప్పినది ఏమైనా దిస్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ అ మెయిన్స్ ఆన్సర్ అస్ వెల్ as an essay ఏమైనా వస్తే రాసుకోవచ్చు. సో దట్ ఈస్ ఓవరాల్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ టాపిక్. Another very very important topic for today is welfare of farmers is utmost priority అని చెప్పేసి మోడీ గారు చెప్పడం జరిగింది. సో ఆయన ఉద్దేశం ఏంటిది? ఇండియాకి యుఎస్కి ప్రస్తుతానికి జరగబోయే FTA డీల్, దట్ మీన్స్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ వల్ల ఫార్మర్స్ ఎందుకు గొడవ పెడుతున్నారు అండ్ దానికి సొల్యూషన్స్ ఏంటిది అనేది ఓవరాల్గా క్రక్స్ ఆఫ్ దిస్ ఆర్టికల్. సో దీంట్లో మనకి ఒక 5 to 6 మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అవి మీరు ఎగ్జామ్లో రాయడం అనేది డెఫినెట్గా జరగాలి. సో ఆ పాయింట్స్ ఏంటిది, ఆ స్ట్రక్చర్డ్ ఆర్గనైజేషన్ ఎట్లా రాయాలి అనేది క్లియర్గా మెన్షన్ చేశాను. సో అవ క్విక్ గ్లాన్స్. ఓకే, ఫస్ట్ PM said farmer welfare is top priority. How? Protecting the interests of the farmers and fishermen is the government's highest priority. Okay, very good word. సో ఆయన బేసిక్గా చెప్పడం ఏంటంటే మిగతా సెక్టర్స్ అన్నీ కూడా పట్టించుకోకపోయినా సరే ఖచ్చితంగా ఫార్మర్స్ని ఫిషర్స్మెన్ని ఖచ్చితంగా పట్టించుకుంటారు అని బేసికల్గా చెప్పడం జరిగింది. అందుకే నో కాంప్రమైజ్ ఇన్ ట్రేడ్ డీల్స్. ఏదైనా ట్రేడ్ డీల్ ఫార్మర్స్ని ఫిషర్మెన్ని అగ్రికల్చర్ని ఇరిగేషన్ డిస్టర్బ్ చేస్తూ ఉంటే ఆ ట్రేడ్ డీల్ జోలికి మేము వెళ్ళము. ఫస్ట్ ప్రయారిటీ మాకు ఫార్మర్స్ అండ్ పీపుల్ అని చెప్పడం జరిగింది. సో ఎనీ ట్రేడ్ డీల్స్ not at the cost of sectors. ఓకే, అండ్ ట్రేడ్ డీల్ క్యాన్సిల్ చేసుకుంటే కావాలంటే మా సొంతంగా పొలిటికల్ ప్రైస్ మనం పే చేసుకుందాం, కానీ ఫార్మర్స్ని ఫిషర్మెన్ని ప్రొటెక్ట్ చేస్తాము అనేది బేసికల్గా స్టేట్మెంట్స్ ఈ రెండు. ఓకే, బాగానే ఉంది. మరి బాధ ఏంటి? చెప్పడం వేరు, చేయడం వేరు. సేయింగ్ ఈజ్ వన్ థింగ్, డూయింగ్ ఈజ్ వన్ థింగ్. So doing lo, what are the problems? That means there are some concerns, there are some issues. Let's discuss what are the issues over here. So here let's look at what are the concerns. First, US India free trade agreement lo what are the concerns. దీంట్లో ఏమవుతుందంటే బేసికల్గా ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే ఇండియన్ మార్కెట్స్ని యుఎస్ వాళ్ళకి అందజేస్తున్నారు. దే ఆర్ గివింగ్ యాక్సెస్ టు ద ఇండియన్ మార్కెట్స్. సో యునైటెడ్ స్టేట్స్కి డైరీ అండ్ అగ్రికల్చర్ మార్కెట్స్ అన్నీ కూడా, అగ్రికల్చర్ మార్కెట్స్ అండ్ డైరీ ఈ రెండు కూడా యుఎస్కి ఇస్తున్నారు. సో దట్ ఈస్ ద బేసిక్ కన్సర్న్ ఇక్కడ. ఓకే, ఈ మార్కెట్స్లో వస్తే యుఎస్ ప్రొడక్ట్స్ ఇండియన్ అగ్రికల్చర్ మార్కెట్స్ ఇంకా ఫుడ్ మార్కెట్స్కి వచ్చాయి. అగ్రికల్చర్, ఫుడ్ యాజ్ వెల్ యాజ్ డైరీ మార్కెట్స్లోకి వాళ్ళు దిగారంటే దే ఆర్ మోర్ టెక్నికల్లీ అడ్వాన్స్. సో దేర్ ప్రొడక్ట్స్ విల్ కమ్ విత్ బెటర్ క్వాలిటీ అండ్ చీపర్, జస్ట్ లైక్ వాట్ ద బ్రిటిష్ కాలోనియల్ లెగసీ హస్ డన్. సో ఫినిష్డ్ ప్రొడక్ట్స్ అన్ని ఇండియాలో డంప్ చేయడం వల్ల లోకల్ మార్కెట్స్, లోకల్ బిజినెస్ మెన్, స్మాల్ అండ్ ఇన్ఫార్మల్ సెక్టర్స్ వాళ్ళు కంప్లీట్గా డిస్ట్రక్షన్ ఆఫ్ ఇండియన్ మార్కెట్ జరిగింది. అది మీకు తెలిసింది. సేమ్ థింగ్ అలా జరగచ్చని బేసికల్గా ఫార్మర్స్, ఫిషర్మెన్, డైరీ వాళ్ళందరూ కూడా భయంకరంగా బాధపడుతున్నారు. సో మార్కెట్స్ అండ్ డైరీ బోత్ గోయింగ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యుఎస్ బికాస్ ఆఫ్ దిస్ FTA ఈస్ ద మేజర్ ఇష్యూ. ఓకే, అసలు వాళ్ళు ఏం పంపిద్దాం అనుకుంటున్నారు? వాట్ ఆర్ ద ప్రొడక్ట్స్ దట్ యుఎస్ వాంట్స్ టు యాక్సెస్? ఎక్స్పోర్ట్స్ ఏమేమి చేద్దాం అనుకుంటుంది? వాట్ ఆర్ ది ఎక్స్పోర్ట్స్ అనేది మేజర్ ఇంపార్టెంట్. ఫస్ట్ సోయాబీన్, కార్న్ ఒకటి, ఆల్మండ్స్ ఒకటి, యాపిల్స్ ఒకటి. అండర్ దిస్ అగ్రిమెంట్ దే వాంట్ టు సెండ్ సోయాబీన్, కార్న్, ఆల్మండ్స్ అండ్ యాపిల్స్ అండర్ దిస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్.
soybean, agriculture, corn, agriculture, almonds, agriculture, apples comes under irrigation and agriculture. సో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అన్ని ఫట్, వాళ్ళ ప్రొడక్ట్స్కి బెటర్ క్వాలిటీ ఉంటే మన ప్రొడక్ట్స్ ఎవరు కొంటారు? బిస్కెట్ అయిపోతుంది. అది బేసికల్గా కన్సర్న్ ఆఫ్ ద ఫార్మర్స్ విషయం యాజ్ వెల్ as డైరీ ప్రొడక్ట్స్. సో వీటిలో బాగా స్ట్రాంగ్ ఎవరు? ఫార్మర్స్ ఆర్గనైజేషన్స్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. దీంట్లో మోస్ట్ హైలైటెడ్ ఎవరు? సంయుక్త కిసాన్ మోర్చా. దట్ ఎఫ్టీఏ నెగోసియేషన్ డీటెయిల్స్ అవి పార్లమెంట్లో ఖచ్చితంగా పెట్టాలి. పెట్టిన తర్వాత మా రిప్రజెంటేటివ్స్ యాక్సెప్ట్ చేస్తేనే మీరు యుఎస్తో ఫ్రీ ట్రేడ్ డీల్ మాట్లాడుకోండి అని చెప్పడం జరుగుతుంది. సో నో అగ్రిమెంట్ షుడ్ బి సైన్డ్ వితౌట్ హౌస్ అప్రూవల్. దిస్ ఈస్ ద ఇష్యూ. ఓకే, దిస్ ఈస్ ద ఇష్యూ. సో ప్రస్తుతానికి ఓవరాల్గా క్రక్స్ ఆఫ్ ద ఆర్టికల్ ఇస్ దట్. కానీ మనకి యాజ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటిదో ఒకసారి చూద్దాం. ఫస్ట్, గ్లోబల్ ర్యాంకింగ్స్లో ఇండియా ఎక్కడుంది? ఫస్ట్ ఇన్ మిల్క్, పల్సెస్, జూట్ ప్రొడక్షన్లో ఇండియా ఇస్ ఫస్ట్ ర్యాంక్. సెకండ్ ర్యాంక్ ఇన్ రైస్, వీట్, కాటన్, ఫ్రూట్స్, వెజిటేబుల్ ప్రొడక్షన్లో వీఆర్ సెకండ్ ర్యాంకింగ్. అది కాకుండా సెకండ్ ర్యాంక్ లార్జెస్ట్ ఫిష్ ప్రొడ్యూసర్ గ్లోబల్లీ. సో ఆల్ దీస్ ఆర్ ద కరెంట్ ర్యాంకింగ్స్. సో మనం ఈ మిల్క్, పల్సెస్, జూట్లో మనమే ఖతర్నాకున్నాం. రైస్, వీట్, కాటన్, ఫ్రూట్స్, వెజిటబుల్స్లో ప్రొడక్షన్లో మనమే ఖతర్నాకున్నాం. ఫిష్ ప్రొడ్యూసర్ కూడా మనమే ఖతర్నాకున్నాం, సూపర్ ఉన్నాం. సో మనకి ఎట్లా ఎఫెక్ట్ అవుతుందని గవర్నమెంట్ ఆలోచిస్తుంది. సో ఎఫ్టీఏ తీసుకోవడం వల్ల ఈ ర్యాంకింగ్స్కి ఏమి నష్టం ఉండకపోవచ్చు. మనము వాళ్ళ మార్కెట్ యాక్సెస్ ఇస్తే మనము వేరే వాటిలో మనం ట్రేడ్ డీల్స్ మాట్లాడుకొని మనం మన దగ్గర లేనిది యుఎస్ దగ్గర ఉన్నది, ఆ యుఎస్ దగ్గర ఉన్నది మనం లాక్కోవాలి అని బేసికల్గా ఇండియా ప్లాన్ చేస్తుంది. సో ఆల్రెడీ మనం ఈ ఇయర్ ఏమో ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ లాస్ట్ ఇయర్ సూపర్గా ఉండే. ఆయిల్ సీడ్స్ లైక్ సోయాబీన్, మస్టర్డ్ అండ్ గ్రౌండ్నట్లో సూపర్ ఉండే. సో గ్రేట్ అచీవ్మెంట్స్ ఇవన్నీ అకార్డింగ్ టు ద స్టాటిస్టిక్స్. సో వీళ్ళు చేసే కన్సర్న్స్, దే ఆర్ నాట్, ఇఫ్ యూ లుక్ ఎట్ ద కన్సర్న్స్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, డైరీ ఇవన్నీ కూడా వాళ్ళ చేతిలో పెడతామని ఫీల్ అవుతున్నారు కదా. మనం ఆల్రెడీ వీటిలో సూపర్ ఉన్నాం. సో ఇంకా పెద్దగా చేయడానికి ఏం లేదని బేసికల్గా గవర్నమెంట్ ఫీల్ అవుతుంది. అది మేజర్ ఫాల్ట్. సో దీనివల్ల బేసికల్గా మోడీ గారు ఫైనల్గా ఏమన్నారంటే ఫుడ్ సెక్యూరిటీ ఈజ్ నథింగ్ బట్ నేషనల్ సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీ అని చెప్పడం జరిగింది. ఫుడ్ సెక్యూరిటీ ఈజ్ నథింగ్ బట్ నేషనల్ సెక్యూరిటీ. జనం దగ్గర ఫుడ్ లేకపోతే they will not be able to do anything. Therefore, food security is nothing but national security. Whenever there is food security, there is peace in the whole nation అని చెప్పి చెప్పడం. Food security is national security. Crisis of food means crisis of life. ఈ statement is very important. And therefore, MS Swaminathan Peace Prize Award for Food and Peace పెట్టడం జరిగింది. Very important for your prelims. ఇది ఇయర్ ఎవరికి ఇవ్వడం జరిగింది? నైజీరియన్ సైంటిస్ట్ మిస్టర్ ఎడ్మోలా ఈ ఆడ్నే. ఇది వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. సో ఈ ఆర్టికల్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ దిస్: అడెమోలా ఏ అడెన్. హీ ఈస్ అ నైజీరియన్ సైంటిస్ట్. నైజీరియా. was given this MS Swaminathan Award, which is exclusively dedicated to food and peace. The award recognizes food security and peace ki ఈసారి గిఫ్ట్ ఎవరికి వచ్చింది? నైజీరియన్ సైంటిస్ట్ మిస్టర్ అడెమోలా. ఆయన పేరు గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఏ కంట్రీ నుంచి అని అడుగుతారు. సో నైజీరియా, అది మేజర్ పాయింట్. సో క్రక్స్ ఆఫ్ దిస్ ఆర్టికల్, FTA అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, reduce barriers, increase imports and exports. That is a concept of FTA. So free trade agreement ఏం జరుగుతుంది? బేసికల్గా ఇట్స్ లైక్ వాటర్ సిస్టమ్ లాగా. మన మీ ప్రొడక్ట్స్ ఉన్న కాస్ట్కి మీరు తీసుకోండి, మీకున్న కాస్ట్లో మేము కొనుక్కుంటాం, ఎక్స్ట్రా ట్యాక్స్లు వద్దు మనకి అని బేసికల్గా ఒక ఫ్రెండ్లీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇస్ కాల్డ్
FTA. అట్లానే SKM, సంయుక్త కిసాన్ మోర్చా, మోస్ట్ పాపులర్. అన్ని ఇట్స్ అన్ అంబ్రెలా ఆర్గనైజేషన్ ఫర్ ఆల్ ద ఫార్మర్స్ ఇన్ ద కంట్రీ, బిగ్ గ్రూప్. సో అంబ్రెలా బాడీ ఫర్ ఫార్మర్ యూనియన్స్. నెక్స్ట్ MS స్వామినాథన్ అవార్డ్ ఫర్ ఫుడ్ అండ్ పీస్ రీసెంట్గానే జరిగింది, దాని మీద ఒక వీడియో చేశాను, చెక్ ఇట్ అవుట్. కాంట్రిబ్యూషన్స్ టు అగ్రికల్చర్, ఫుడ్ సెక్యూరిటీ అండ్ పీస్ ఎవరైనా చేస్తే వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద మేజర్ పాయింట్స్ ఫ్రమ్ దట్ పర్టికులర్ ఆర్టికల్, which is with respect to how they want to take care of farmers and what are the concerns over them. US ఇంకా ఇండియా మధ్యన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వస్తే చాలా ఫార్మర్స్, ఫిషర్మెన్, డైరీ వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు అని బేసికల్గా చాలా సోషల్ గ్రూప్స్ ఫీల్ అవుతున్నాయి. సో దట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ది ఆర్టికల్. Another very very important topic is about India-Philippine ties. Already a small video has been done on this. Please check it out. So what are the other things that come into concern and what are the strategies with respect to India and Philippines? How is India important to Philippines and how is Philippines important to India? How is this going to counter Chinese attacks from all sides? All these things have been discussed in this particular slide process. Okay. So let's look at what are the major points with respect to India and Philippines issue. First one, it is the first state visit of Philippine President Ferdinand Marcos Jr. to India since 2022. మనం ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ పెట్టుకోవడం జరిగింది అండ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ బిట్వీన్ ఇండియా అండ్ ఫిలిప్పైన్స్. సో ద హైలైట్ పాయింట్ ఏంటిది? ఫస్ట్ ఎవర్. దేర్ ఫోర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. అదొక పాయింట్. నెక్స్ట్, ఒక మెరిటైమ్ ఎక్సైజ్ బిట్వీన్ మెరిటైమ్ ఎక్సైజ్ ఇన్ సౌత్ చైనా సీ. ఒక జాయింట్ మెరిటైమ్ ఎక్సైజ్ సౌత్ చైనా సీలో చేసుకోవాలని బేసికల్గా ఓవరాల్ ఐడియా. దీనివల్ల డిప్లొమసీ విల్ ఇంక్రీజ్, మెరిటైమ్ డిటర్మినేషన్ అండ్ ఫైనల్లీ చైనీస్ వాళ్ళకి గట్టిగా దెబ్బ కొట్టచ్చు, ఈ చైనీస్ అసర్టివ్నెస్ని తగ్గించుకోవచ్చు. దట్ ఈస్ ఓవరాల్ క్రక్స్. సో దీనివల్ల ఇంపాక్ట్ ఆన్ ఇండియా ఏంటిది? వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఫర్ ఇండియా? వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విచ్ ఆర్ గుడ్ ఫర్ ఇండియా? యాక్ట్ ఈస్ట్ పాలసీ అండ్ ఇండో పసిఫిక్ రీజన్లో మన స్ట్రెంగ్త్. ఈ రెండుకి మనకున్న బేసిక్ ఇంపాక్ట్స్, ఓవరాల్ ఇంపాక్ట్స్లో మనకి వచ్చే అడ్వాంటేజ్ ఇదిమాట. యాక్ట్ ఈస్ట్ పాలసీని సపోర్ట్ చేస్తుంది, ఇండో పసిఫిక్ రీజన్లో మన స్ట్రెంగ్త్ని కన్సాలిడేట్ చేస్తుంది. ఈ ఇండియా ఫిలిప్పైన్స్ అగ్రిమెంట్లో ఇది మేజర్ పాయింట్స్. ఇది ఫస్ట్. నెక్స్ట్, డిఫెన్స్ అండ్ ట్రేడ్ అండ్ మిలిటరీలో ఏంటి జరుగుతుంది? సో డిఫెన్స్, ట్రేడ్ అండ్ మిలిటరీ ఎలిమెంట్ ఏంటిది? ఫిలిప్పైన్స్ ఫస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ ఫర్ బ్రాహ్మోస్. నెక్స్ట్, డీపెన్స్ లాంగ్ టర్మ్ సెక్యూరిటీ టైస్. దీనివల్ల ఎవరికి? చైనా వాళ్ళకి మనం దెబ్బతీయచ్చు. బికాస్ ఫిలిప్పైన్స్ యాడ్ చేసుకుంటే స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్లో ఒక పార్ట్ అవుతుంది, దానికి కౌంటర్ ఇవ్వాలి. సో డిఫెన్స్ ట్రేడ్లో బ్రాహ్మోస్ మిసైల్, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ చేస్తున్నాము టు ఫిలిప్పైన్స్. డీపెన్స్ లాంగ్ టర్మ్ సెక్యూరిటీ టైస్ విత్ ఫిలిప్పైన్స్ and that will counter China's influence by, especially in South China Sea, you can give tucker to China. That is the advantage by taking Philippines. Next important with respect to Philippines, economic and connectivity issues. So if you look at this, the first slide which I put talks about strategic partnership and defense cooperation. Here defense trade ఏంటిది, military elements ఏమేం చేసుకుంటున్నాం. Third is economic issues and connectivity issues. These are the issues. This is the third major point. దీంట్లో 3 సర్వీసెస్ విచ్ ఇస్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. అదొకటి. వీసాస్ ఇంక్రీజ్ చేయాలి, డైరెక్ట్ ఫ్లైట్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి. దీస్ ఆర్ ఆల్ ద ఏరియాస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. బైలేటరల్ ట్రేడ్ ఎంత ఉంది? 3.33 బిలియన్ 2024-25, విచ్ ఇస్ అ గుడ్ అమౌంట్. దానివల్ల ఎందుకు, విచ్ ఏరియాస్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసాం మనం? టెక్ అండ్ ఫార్మా ఇండస్ట్రీస్లో భయంకరంగా పార్ట్నర్షిప్స్ పెంచుకున్నాం. దీనివల్ల మార్కెట్స్ ఫర్ ఇండియన్ టెక్ విల్ గ్రో. ఫస్ట్ పాయింట్. ఫార్మాలో గ్రోత్ ఉంటుంది మనకి అండ్ డిఫెన్స్ సెక్టర్స్లో కూడా మనకి గ్రోత్ ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ వాట్ మార్కెట్స్: ఇండియన్ టెక్, ఫార్మా, డిఫెన్స్ సెక్టర్స్. దానివల్ల ఏమవుతుంది?
ఎకనామిక్ ఇంటర్డిపెండెన్స్ బాగుంటుంది బిట్వీన్ ఇండియా అండ్ ఫిలిప్పైన్స్. చైనా సెంట్రిక్ సప్లై నుంచి మనము బ్యాన్ తీసుకోవచ్చు. సో ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ చైనా, ఇండియా చైనా సెంట్రిక్ డీల్స్ తగ్గించుకుని ఫిలిప్పైన్స్తో డీల్ మాట్లాడుకుంటే మన ఎకనామిక్ టైస్ అండ్ కనెక్టివిటీ ఇష్యూస్ కూడా మనం మంచిగా పెంచుకోవచ్చు. నెక్స్ట్, వై ఫిలిప్పైన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ నౌ? ASEAN and multilateral influence. Philippines is the incoming ASEAN chair in 2026 and ASEAN India is the coordinator, where India is the coordinator for this. Okay, so this can act as a key ally inside ASEAN. That is major point. ఫిలిప్పైన్స్ ఇప్పటి నుంచి ఫ్రెండ్షిప్ చేసుకుంటే అది ఆసియాన్లోకి వెళ్ళంగానే మనకి స్ట్రాంగ్ సపోర్టర్ లాగా నిలబడుతుంది. సో ఇండియా ఫ్రెండ్లీ పాలసీస్కి మనకి బాగుంటుంది. దీనివల్ల ఒక ఇండో పెసిఫిక్ అప్రోచ్ని చేసుకోవడానికి మనకి ఇట్ ఈస్ అ గుడ్ వే. సో దిస్ ఇస్ ఇంటర్నేషనల్ బ్లాక్ కోఆపరేషన్స్. సో మన మెంబర్ని ఫిలిప్పైన్స్ని ఫ్రెండ్లీ చేసుకుని ఆసియాన్లో సీట్ రాగానే ఇండియా స్పెసిఫిక్ టార్గెట్స్ని మనం అచీవ్ చేయడానికి ఫిలిప్పైన్స్ విల్ హ్యావ్ టు సపోర్ట్. ఇది కాకుండా మనకి ఇంకొక పాయింట్స్ ఏమి ఉన్నాయి? నెగోసియేషన్స్ అండ్ స్ట్రాటజిక్ అటానమీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ ఆసియాన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్, ఇట్ ఇస్ AITIGA. ఓకే, దాని మీద మనం హ్యాపీగా మంచిగా డిస్కషన్స్ పెట్టుకుని ముందుకు వెళ్ళొచ్చు. ట్రేడ్ టర్మ్స్ పెంచుకోవచ్చు. రెడ్యూస్డ్ టారిఫ్స్, దిస్ కెన్ బి డన్ బికాస్ ఆఫ్ దిస్ ఎఫర్ట్స్. అండ్ ఫైనల్లీ ఇండియాస్ ట్రేడ్ పార్ట్నర్స్, మనకు బేసికల్ మేజర్ ట్రేడ్ పార్ట్నర్స్ ఎవరు? బేసికల్గా చైనా ఒకటి, జపాన్ ఒకటి, ఆస్ట్రేలియా ఒకటి, అపార్ట్ ఫ్రమ్ US అండ్ UK. వీళ్ళు కాకుండా మనకి ఇప్పుడు ఫిలిప్పైన్స్ కూడా విల్ బికమ్ అనదర్ ట్రేడ్ పార్ట్నర్ ఫర్ అస్, అపార్ట్ ఫ్రమ్ చైనా, జపాన్ అండ్ ఆస్ట్రేలియా కాకుండా బియాండ్ దట్. ఆల్రెడీ మనం గ్లోబల్ సౌత్లో ఆఫ్రికన్ కంట్రీస్లో మనం చాలా ట్రేడ్ డీల్స్ చేస్తున్నాం. మనకి 40 డిఫరెంట్ కంట్రీస్ వీ హ్యావ్ సప్లై చైన్స్. సో ఇంకా పెంచుకోవాలి మనం. గ్లోబల్గా అన్ని కంట్రీస్ మనకు ఫ్రెండ్స్ అయిపోవాలి. దట్ ఈస్ ఓవరాల్ టార్గెట్. So this is about this particular article with respect to India and Philippines. A video has already been done. Please check it out on the channel. Very very important topic for science and technology as well as medical, biological any issues lo. This is a major issue with respect to children. Andike topic very very important. Hemophilia. So hemophilia lo em jarugutundi first meeku teliyali as UPSC aspirants. Hemophilia lo emodante philia ante like. So blood ni ishtapadutundi basically. అంటే ఒక చిన్న కట్, స్మాల్ ఇంజరీ అయినా సరే బ్లడ్ క్లాటింగ్ జరగదు. ఫట బ్లడ్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. బాడీలో బ్లడ్ తొందరగా పోతుంది. దానివల్ల మనిషి వీక్ అయిపోతారు. ఎందుకంటే క్లాటింగ్ ఫ్యాక్టర్స్, ఫ్యాక్టర్ 8 అండ్ ఫ్యాక్టర్ 4, ఈ 2 ఫ్యాక్టర్స్ బాడీలో ఏదర్ ఉండదు లేదా డెఫిషియెంట్గా ఉంటాయి, అంటే తక్కువ ఉంటాయి. దట్ ఈస్ ద ఓవరాల్ క్రక్స్ ఆఫ్ హిమోఫిలియా. సో హిమోఫిలియా అంటే ఏంటిది? చిన్న కట్ అయినా సరే బ్లడ్ దట్ట బయటకు వచ్చేస్తుంది. లాస్ ఆఫ్ బ్లడ్, వీక్ అయిపోతారు బికాస్ ల్యాక్ ఆర్ డెఫిషియన్సీ ఆఫ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్. సో దానికి ట్రీట్మెంట్ ఇస్ దిస్ వన్, ప్రొఫైలాక్సిస్. ఈ ట్రీట్మెంట్లో బేసికల్గా ఏం చేస్తారంటే ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ని రీప్లేస్ చేసి clot అయ్యేవి with genes and vitamins are added into that fundamental. So before the accident occurs, ఈ హీమోఫీలియాని ముందే ట్రీట్ చేసేస్తే పిల్లలు ఏం ప్రాబ్లం లేకుండా ప్రశాంతంగా హ్యాపీ లైఫ్ బ్రతుకుతారు అని ఓవరాల్ క్రక్స్ ఆఫ్ ది ఆర్టికల్. సో యాజ్ యూపీఎస్సీ స్టూడెంట్స్ మీకు తెలియాల్సినవి ఏంటిది అనేది ఈ ఆర్టికల్ అర్థం కావాలి అంటే, ఇఫ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ దెన్ యూ నీడ్ టు నో సమ్ డీటెయిల్స్ అబౌట్ దిస్ పర్టికులర్ ఫ్యాక్టర్స్. అంటే ఏంటిది, ఏం చేస్తుంది, హిమోఫీలియాలో ఏమేమి ఉన్నాయి ఫ్యాక్టర్స్ అనేది తెలియాలి. సో దాన్ని తెలియాలంటే ఇట్స్ అ బిగ్ థింగ్, ఇట్స్ అ బిగ్ టాపిక్ అబౌట్ హిమోఫీలియా. మెడికల్ బుక్స్లో చూస్తే ఆల్మోస్ట్ 40 pages ఆర్ దేర్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు హిమోఫీలియా అండ్ అదర్ ఇష్యూస్. సో అంత మెడికల్ టెర్మినాలజీ మనకు అవసరం లేదు. బట్ యాజ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ యూ మస్ట్ నో వాట్ ఆర్ ద బేసిక్స్ ఆఫ్ హిమోఫీలియా అండ్ వాట్ ఆర్ ద బేసిక్స్ ఆఫ్ ప్రొఫైలాక్సిస్.
ఏంటిది ఈ ట్రీట్మెంట్ ఏంటిది? ఇట్స్ అ గ్లోబల్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ అని చెప్పడం జరుగుతుంది. సో దాంట్లో ఉన్న ఫీచర్స్ తెలియాలంటే ఫస్ట్ ఈ టేబుల్ మీకు తెలియాలి, వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ అ టేబుల్ కన్సిస్ట్ ఆఫ్? దాంట్లో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇన్ హిమోఫిలియా, దాని ఎక్స్ప్లెనేషన్, దాని రిలవెన్స్ టు ఇండియా ఏంటో కూడా క్లియర్గా మెన్షన్ చేశాను. సో లెట్స్ హ్యావ్ అ క్విక్ గ్లాన్స్ అట్ దిస్. ఫస్ట్ ఫ్యాక్టర్ ఇస్ ఫ్యాక్టర్ 8. వాట్ ఈస్ దిస్ ఫ్యాక్టర్ 8? ఇట్స్ అ ప్రోటీన్. ఓకే, ఆ ఫ్యాక్టర్ ఉండదు. సో దీనివల్ల ఏమవుతుంది? క్లాట్ ఫార్మేషన్ జరగదు. ఇది క్లోజ్ టు 1.5 lakh పిల్లలకి ఇండియాలో ఉన్న సిచ్యువేషన్. అది మోస్ట్లీ కామన్ డెఫిషియన్సీ ఇన్ ఇండియన్ హిమోఫిలియా కేసెస్. అందుకే ఫ్యాక్టర్ 8 ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అట్లానే ఫ్యాక్టర్ 9 ఇది కూడా ఒక ప్రోటీన్ డెఫిషియెంట్, హిమోఫిలియా బి. ఓకే, ఇది క్లాటింగ్ కి వెరీ ఇంపార్టెంట్. అది ఆ ప్రోటీన్ బ్లడ్ లో ఉండదు. సో దిస్ ఇస్ ఆల్సో ల్యాకింగ్. ఇది ఇండియాలో నాట్ కామన్, లెస్ కామన్, బట్ వెరీ సిగ్నిఫికెంట్ ఇన్ ఇండియన్ పేషెంట్స్. లెస్ కామన్. మోస్ట్ కామన్ ఏంటిది? ఫ్యాక్టర్ 8. ఇండియా పరంగా ఫ్యాక్టర్ 8 విచ్ ఇస్ అ ప్రోటీన్, అది వెరీ ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ లో అడిగే క్వశ్చన్ ఇది. ఫ్యాక్టర్ 8 అనేది ప్రోటీనా, విటమినా, ఎంజైమా అని అడుగుతారు. సో ఇట్ ఈస్ అ ప్రోటీన్ బేసికలీ. ఫ్యాక్టర్ 9 is also a protein. అలానే ఫ్యాక్టర్ 4 which is related to calcium, mineral that acts as a clotting factor. సో కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళకు కూడా క్లాటింగ్ ఈజీగా జరగదు. అది మేజర్ ఫ్యాక్ట్. నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ప్రోటీన్స్ ఓన్లీ, బట్ ఆల్సో బై అ మినరల్ కాల్డ్ కాల్షియం. కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా సరే క్లాటింగ్ సరిగా జరగకపోయే ఛాన్సులు కూడా ఉన్నాయి. దానివల్ల కోయాగులేషన్ క్యాస్కేడ్ జరుగుతుంది. అంటే బ్లడ్ క్లాటింగ్ జరగకపోవడం, బ్లడ్ ఇరుక్కపోవడం, అలాంటి ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. ఇది ఎందుకు వస్తాయి? బేసికల్గా న్యూట్రిషన్ సరిగా లేకపోవడం వల్ల మెటబాలిక్ ఇష్యూస్ వచ్చి కాల్షియం లెవెల్స్ తగ్గిపోయి క్లాటింగ్ ఎఫిషియన్సీ భయంకరంగా తగ్గిపోతుంది. దిస్ ఇస్ అనదర్ మేజర్ పాయింట్ దట్ యూపీఎస్సీ స్టూడెంట్స్ మస్ట్ అండర్స్టాండ్. Okay, these are all the major things that are very important for your UPSC. So please have a special focus on these things, these 3 factors. So factor 8, factor 9 and factor 4. So hemophilia లో ఈ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే డెఫిషియెంట్గా ఉంటాయో, అంటే డెఫిషియెంట్ అంటే తక్కువగా ఉండడం, ల్యాక్ అంటే అసలు లేకపోవడం, ఇట్లాంటి ఫ్యాక్టర్స్ వల్లనే బ్లడ్ ఒక చిన్న ఇంజరీ అవ్వగా టప్ప 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 బ్లడ్ యూజ్ అవుట్ అయిపోయి బాడీ వీక్ అయిపోతుంది, పిల్లలు తొందరగా చనిపోతున్నారు. అందుకే వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దానికి ట్రీట్మెంట్ ఏంటి? ప్రొఫైలాక్సిస్. సో ఏం చేస్తారంటే ప్రొఫైలాక్సిస్లో కట్ అయిన తర్వాత రీప్లేస్ చేయడం కాదు, కట్ అవ్వక ముందే హిమోఫిలియా ఉంది అని తెలియగానే రీప్లేస్మెంట్ థెరపీ చేస్తారు ఫర్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్. అంటే ఈ ఫ్యాక్టర్స్ని రీప్లేస్ చేసి ఈ ప్రోటీన్స్ని యాడ్ చేస్తారు అన్నమాట. దానివల్ల బ్లీడ్స్ అండ్ హెల్త్ కేర్ కాస్ట్ భయంకరంగా తగ్గిపోతే దిస్ అ వెరీ వెరీ గుడ్ పాయింట్. నెక్స్ట్, ఆన్ డిమాండ్ థెరపీ అంటే ఏంటిది? డిమాండ్ ఉన్నప్పుడు థెరపీ తీసుకోవడం. ట్రీట్మెంట్ ఆఫ్టర్ ద బ్లీడ్ అకర్స్, దట్ ఈస్ కాల్డ్ ఆన్ డిమాండ్. కట్ అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్తారు కదా, కట్ అవ్వకముందు హాస్పిటల్కి వెళ్ళారు కదా, అందుకే ఆన్ డిమాండ్ థెరపీ ఈజ్ అ బిగ్ ఇష్యూ. సో కట్ అయిన తర్వాత, బ్లీడ్ అయిన తర్వాత ఏం చేయడానికి ఉండదు. అందుకే కట్ కాకముందే బ్లడ్ టెస్ట్ ఇచ్చినప్పుడు హిమోఫిలియా ఉందా లేదా తెలుసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్. వాట్ ట్రీట్మెంట్? ప్రొఫైలాక్సిస్ ట్రీట్మెంట్, వేర్ రీప్లేస్మెంట్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ క్లాటింగ్ అండ్ బ్లీడింగ్ అది మనం చెక్ చేసుకుంటే చాలా బాగుంటుంది అని ఓవరాల్ క్రక్స్ ఆఫ్ ది ఆర్టికల్. ఓకే, సో దీనివల్ల ఇండియాలో మేజర్గా ఉన్నదంతా కూడా ఆన్ డిమాండ్ థెరపీ, అంటే కట్ అయిన తర్వాతనే చేస్తారు, కట్ కాకముందు చెక్ చేయించుకోరు. అది మేజర్ ప్రాబ్లం. దానివల్ల డ్యామేజ్ రిస్క్ భయంకరంగా ఉంటుంది, రికవరీ తక్కువ అయిపోతుంది. దిస్ అనదర్ పాయింట్. నెక్స్ట్, గోల్ ఏంటి? వాట్ ఈస్ అ ఖతర్నాక్ గోల్? జీరో బ్లీడ్స్ గోల్ ఇస్ ద గోల్. అంటే ప్రివెంటివ్గా చేయడం, ట్రీట్మెంట్ ముందే ఇచ్చడం, ప్రివెంట్ బ్లీడింగ్ ఎపిసోడ్స్. దట్స్ ఓవరాల్ ఐడియా.
ఇండియాలో తక్కువ ఉంది డ్యూ టు యాక్సెసిబిలిటీ అండ్ అవేర్నెస్. అసలు ఇట్లాంటిది ప్రొఫైలాక్సిస్ ఉంది, మనం ముందే బ్లడ్లో చూసుకోవచ్చు, పిల్లల్ని ముందే కాపాడుకోవచ్చు అన్న జ్ఞానం అంటే నాలెడ్జ్ అది లేదు. ఎందుకు? అవేర్నెస్ క్యాంపెయిన్స్ లేవు. We should provide enough awareness campaigns to the especially rural as well as urban వాళ్ళకు కూడా awareness campaigns are very very important. ఈ హీమోఫీలియా గురించి ప్రొఫైలాక్సిస్ గురించి చెప్తేనే కదా జనం తెలిసేది. సో అందుకే వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ డయాగ్నోస్టిక్ కవరేజ్. అసలు ఐడెంటిఫికేషన్ ఆఫ్ పేషెంట్స్ వెరీ ఎర్లీ ఈజ్ ద మోస్ట్ పాయింట్. అది వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ 20% ఆఫ్ కేసెస్ ఆర్ డిటెక్టెడ్. రూరల్ ఏరియాస్ అయితే మరే వరస్ట్గా ఉన్నాయి. అది మేజర్. సో దీస్ ఆర్ ఆల్ ద పాయింట్స్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో దీంట్లో మనకి మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఇన్నమాట. ప్రొఫైలాక్సిస్, డయాగ్నోస్టిక్ కవరేజ్. ఇది అనదర్ పాయింట్స్ దట్ స్టూడెంట్స్ హ్యావ్ టు రిమెంబర్. సో నౌ దట్ యూ నో అబౌట్ ఫ్యాక్టర్ 8, ఫ్యాక్టర్ 9, ఫ్యాక్టర్ 4, ప్రొఫైలాక్సిస్ అంటే ఏంటిది, ఆన్ డిమాండ్ థెరపీ అంటే ఏంటిది, జీరో బ్లీడ్ గోల్స్ అంటే ఏంటిది, అండ్ డయాగ్నోస్టిక్ కవరేజ్ ఏంటిదో అనేది క్లియర్గా తెలిసింది కాబట్టి now that you have a little idea about these factors, now when you read the article, you will be able to understand the crux of the article. That's the overall idea. So let's look at what are the major points with respect to this particular article. Check them. Prophylaxis, the global standard treatment in hemophilia case. Let's have a quick glance. First, what part? Rare inherited bleeding disorder, inherited. Deficiency of clotting factors, mostly factor 8 in hemophilia A. Hemophilia B lo factor 9 will come into picture. So excessive bleeding jarugutundi, brain bleeds, life threatening. Then solution entity, prophylaxis, replacement of the clotting factors to prevent bleeds instead of treating after they occur. This is the overall part about what is hemophilia and what happens. Next, how it is done. The next part is how. Frequent clotting factor 4. ఇక్కడ మనకి ఏ ఇంపార్టెంట్? కాల్షియం. ఈ ఇంజెక్షన్స్ ఇస్తారు అండ్ యువర్ నాన్ ఫ్యాక్టర్ ప్రొడక్ట్స్ కెన్ బి సబ్ట్రాక్టెడ్. దానివల్ల క్లాటింగ్ ఫ్యాక్టర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, ప్రివెంటింగ్ స్పాంటేనియస్ బ్లీడింగ్ అండ్ ఆల్ దట్. దీనివల్ల ఇది బేసికల్గా ఎందుకు దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటే ఆఫ్టర్ కంటే బిఫోరే చేసి జీరో బ్లీడ్స్ టార్గెట్ని రీచ్ కావడానికి. సో హౌ ఇట్ ఈస్ డన్? ఫ్యాక్టర్ 4 ఇంజెక్షన్స్ ఇస్తారన్నమాట. ఫ్యాక్టర్ 4లో ఎవరు ఉంటారు? కాల్షియం మేజర్గా ఉంటుంది. ఆ ఫ్యాక్టర్ ఇంజెక్షన్స్ ఇచ్చేసి రీప్లేస్మెంట్ చేసి ఆ ప్రోటీన్ 8 ఫ్యాక్టర్ 8ని కౌంటర్ చేయడానికి ఆ ప్రోటీన్స్ విల్ బి యాడెడ్ టు దిస్ ఇంజెక్షన్స్ అండ్ దెన్ జీరో బ్లీడ్స్, పిల్లలకి దెబ్బలు తగ్గినా సరే ఎక్కువ బ్లీడింగ్ కాకుండా ప్రొటెక్ట్ చేయడానికి చాలా చాలా పనికొస్తుంది. వై? ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకంటే ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ ఇన్ ఇండియా. ఇండియాలో భయంకరంగా ఉంది. ఎందుకు? షార్ట్ అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, 16 days పర్ అన్ట్రీటెడ్ ట్రీట్, క్రానిక్ బ్లీడింగ్ జరుగుతుంది, దానివల్ల డిసేబిలిటీ అదొక మేజర్ ఫ్యాక్టర్. డిసేబిలిటీ రావచ్చు అంటే నడవలేకపోవడాలు, చేతులు కదలలేకపోవడాలు, బ్లడ్ లేకపోతే ఏం చేస్తారు పాపం? మొబిలిటీ లాస్. దిస్ ఇస్ అనదర్ ఫస్ట్ మేజర్ పాయింట్. జాయింట్లు డ్యామేజ్ అయిపోతాయి పిల్లలకి, దానివల్ల స్కూల్కి వెళ్ళలేరు, ఎడ్యుకేషన్ రాదు, మళ్ళీ పవర్టీ ట్రాప్లో పడిపోతారు. సో absenteeism విల్ బి ద రిజల్ట్. సో ఇఫ్ యూ అబ్జర్వ్, ఒక్కసారి ఈ ట్రీట్మెంట్ కనుక ప్రొఫైలాక్సిస్ ఇస్తే వీ కెన్ ప్రివెంట్ జాయింట్ డ్యామేజెస్, absenteeism లీడింగ్ టు అన్ఎంప్లాయ్మెంట్ ఫైనల్లీ, అండ్ సోషియో ఎకనామిక్ బర్డెన్ కూడా తగ్గించుకోవచ్చు. సో దిస్ ఫ్యాక్టర్స్ కెన్ బి ప్రివెంటెడ్. డ్యామేజ్, absenteeism, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ సోషియో ఎకనామిక్ బర్డెన్స్ కూడా మనం భయంకరంగా ఏవైతే బర్డెన్స్ ఉన్నాయో తగ్గించుకోవచ్చు ఇఫ్ ద ట్రీట్మెంట్ ఇస్ గివెన్. ఓకే, దీనివల్ల ఏమవుతుంది? ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ విల్ బికమ్ బెటర్ అండ్ లెస్ పెయిన్ అండ్ మోర్ ఇండిపెండెన్స్ ఫర్ స్కూల్కి వెళ్ళడానికి కానీ, వర్క్ చేయడానికి కానీ, సోషల్ లైఫ్ కానీ మనకి చాలా చాలా అడ్వాంటేజ్ బికాస్ ఆఫ్ దిస్ ప్రొఫైలాక్సిస్ ట్రీట్మెంట్. అది మేజర్. కీ స్టాటిస్టిక్స్ ఏంటి? ఇండియాలో కరెంట్లీ 1 to 1.5 lakh కేసెస్ ఉన్నాయి ఫర్ ఎవ్రీ
1 in every 10,000, that is the meaning. ప్రతి ఒక్క 10,000 మందిలో ఒకరికి హీమోఫిలియా కేస్, అండ్ దట్ నంబర్ ఇస్ గ్రోయింగ్. కానీ ఓన్లీ 29,000 హ్యావ్ బీన్ డయాగ్నైజ్డ్, 20% ఓన్లీ డిటెక్షన్. 1,00,000 మందిలో ఓన్లీ 20,000 మంది డిటెక్ట్ చేస్తున్నారు. అంటే మ్యాటర్ ఏంటిది? మిగతా 80 మందికి అసలు అవేర్నెస్సే లేదు. ఇలాంటి ఒక జబ్బు ఉందని కూడా తెలియట్లేదు. అది పరిస్థితి. సరే, జబ్బున్నా సరే దానికి ట్రీట్మెంట్ ఉంది అని కూడా ఎవరికి తెలియదు. దేర్ఫోర్ అవేర్నెస్, బేసికలీ అవేర్నెస్, ఈ అవేర్నెస్ పార్ట్ ఈజ్ నాట్ దేర్. దానివల్ల ఈ ప్రాబ్లం. ఓకే, డెవలప్డ్ నేషన్స్లో 90% ఆఫ్ ద పేషెంట్స్ ప్రొఫైలాక్సిస్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. అండ్ టుడే దే ఆర్ లీడింగ్ అ బ్యూటిఫుల్ నార్మల్ లైఫ్, చక్కగా నియర్ నార్మల్ లైఫ్. వాళ్ళు ప్రొఫైలాక్సిస్ ఎర్లీ స్టేజెస్లో తీసుకుని డెవలప్డ్ కంట్రీస్లో ఆ పిల్లలు హ్యాపీగా ఉన్నారు. ఆ పిల్లలు హ్యాపీగా ఉన్నప్పుడు మన పిల్లలు ఎందుకు హ్యాపీగా ఉండకూడదు? సో మన పిల్లలకు కూడా అవేర్నెస్ క్యాంపెయిన్స్, పుట్టంగానే అన్ని బ్లడ్ టెస్ట్ చేయించుకుని హిమోఫిలియా ఉందా లేదా టెస్ట్ చేయించుకుని, ఉంటే ముందే ఒక ప్రివెంటివ్ మెజర్ లాగా ఫ్యాక్టర్ 8ని, ఫ్యాక్టర్ 9ని, ఫ్యాక్టర్ 4ని లోపల రీప్లేస్ చేసుకుని వాళ్ళ లైఫ్ మంచిగా బతకచ్చు. దానికి సొల్యూషన్ అప్పుడు చేసుకోవాలి కదా. సో దానివల్ల ఇన్ ఇండియా ఆన్ డిమాండ్ థెరపీ ఈజ్ ఓన్లీ డామినెంట్ రైట్ నౌ. అంటే కట్ అయిన తర్వాత బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే తెలుసుకుంటున్నారు. అలా కాకుండా అప్పటికల్లా పిల్లలలో 50% ఆఫ్ దర్ ఎనర్జీ ఈజ్ లాస్ట్. సో ఇలాంటి దారుణాలు పేరెంట్స్ జాగ్రత్తగా చూసుకుని ప్రివెంట్ చేసుకునే బాధ్యత పేరెంట్స్కి ఉంది, గవర్నమెంట్కి కూడా చాలా. ఎందుకంటే పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ ఈజ్ లైక్ అ మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ ఫోర్స్ ఫర్ ద కంట్రీ. ఇఫ్ యువర్ సిటిజన్స్ ఆర్ వీక్, if your citizens are not healthy, then productivity losses, and economical ga, social ga, everything goes for a toss. So that is the overall idea. ఇది పరిస్థితి ఇండియాది. సో ఇండియాలో ప్రస్తుతానికి ఏముంది? ఆన్ డిమాండ్ థెరపీ. అంటే కట్ అయిన తర్వాత ఓ అని చెప్పి డాక్టర్ దగ్గర పరిగెట్టుకుంటే అప్పుడు డాక్టర్ వాడికి బ్లడ్ టెస్ట్ చేయండి రా నాయనా అని చూసి ఆ బ్లడ్ టెస్ట్ తర్వాత ఓ హిమోఫిలియా ఉంది, ఇప్పుడు మనం మెడిసిన్స్ వాడాలి, ఇది వాడిని బాగా ఖర్చు పెట్టుకునే బదులు పుట్టంగానే విత్ ఇన్ 5 or 10 years వెన్ ఎవర్ దేర్ ఇస్ అ డౌట్ గురించి వెయిట్ చేయకుండా ముందే బ్లడ్ టెస్ట్ చేయించుకుని ప్రొఫైలాక్సిస్ ట్రీట్మెంట్ తీసుకుంటే పిల్లలు హ్యాపీగా వాళ్ళ లైఫ్ అందరి పిల్లలతో పాటు హ్యాపీగా పెరుగుతారు. అలా జరగాలంటే అవేర్నెస్ క్యాంపెయిన్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఇండియాలో. దట్ ఈస్ ఓవరాల్ క్రక్స్ ఆఫ్ ది ఆర్టికల్. సో దట్ ఈస్ అ మేజర్ పాయింట్. సో ప్రొఫైలాక్సిస్ మీద అవేర్నెస్ చేయకపోవడం వల్ల హిమోఫీలియా అట్లనే ఉంటే ఏమవుద్ది ఇండియాలో? సో ఫస్ట్ 80% ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ అన్ట్రీటెడ్. ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. ఎందుకు అంటే డిసెబిలిటీ, స్కూల్ ఉండదు, పని ఉండదు, అబ్సెంటిజం భయంకరంగా పెరిగిపోతుంది. ఎమర్జెన్సీ కాస్ట్లు భయంకరంగా పెరిగిపోతాయి, హాస్పిటలైజేషన్స్ పెరిగిపోతాయి, అండ్ ఫైనలీ డిసెబిలిటీ ట్రీట్మెంట్ ఎక్స్పెన్సెస్ కూడా పెరిగిపోతాయి. దిస్ ఈస్ ద సెకండ్ నెగటివ్ పాయింట్. ఫస్ట్ నెగటివ్, సెకండ్ నెగటివ్. సో దీనికి సొల్యూషన్స్ ఏంటిది మనకి? బేసికల్గా నేషనల్ వైడ్ స్క్రీనింగ్ చేయాలి, పబ్లిక్ అవేర్నెస్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అండ్ ట్రీట్మెంట్కి సబ్సిడీ ఇచ్చుకోవాలి ఫర్ ప్రొఫైలాక్సిస్. ఎప్పుడైతే సబ్సిడీ ఇస్తారో జ్వరం పరిగెడతారో, తొందరగా ప్రొఫైలాక్సిస్ ట్రీట్మెంట్ తీసుకుంటారు, పిల్లలు సేఫ్గా ఉంటారు. సో ఫైనల్గా ఇవి కాకుండా ఇండియాలో ఉన్న ఇంకో దరిద్రమైన ప్రాబ్లమ్స్ ఏంటి? క్వాలిటీ ఆఫ్ పేషెంట్స్కి లోవర్ లైఫ్, అదొక ప్రాబ్లం. స్టిగ్మా, సోషల్ స్టిగ్మా. ఎక్కడ మనల్ని ఇన్సల్ట్ చేస్తారు, నీకు జబ్బు మనిషి, జబ్బు మనిషి, జబ్బు మనిషి అని సొసైటీ చంపేస్తుంది సగం. సో ఆ స్టిగ్మా వల్ల అసలు బయటకు రారు. చాలామంది రూరల్ సైడ్స్లో సొల్యూషన్స్ ఉన్నా సరే బయటకు ఎందుకు రారంటే సోషల్ స్టిగ్మా. ఎక్కడ ప్రపంచానికి మనం జబ్బు మనిషి అని తెలిసిపోతాము అనేది చాలా పెద్ద ఫ్యాక్టర్. సో దిస్ సోషల్ స్టిగ్మా ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. దానివల్ల ఏమవుతుందంటే పార్టిసిపేషన్, ఎవరికైనా జబ్బు ఉన్నా సరే బయటకు వచ్చి చెప్పరు. దానివల్ల మొత్తం నాశనం అయిపోతుంది ఫ్యామిలీస్ అని. చిన్న పిల్లలు ఒక 100 ఏళ్ళు 100 ఏళ్ళు హ్యాపీగా బతకాల్సిన జీవితాలు 20 years 25 yearsకి చనిపోతారు. ఇంకా కొన్ని కేసులు ఇంకా తక్కువ కేసెస్. సో ఇండియా మీద ఇంపాక్ట్స్ అయ్యే ఇష్యూస్ ఇవి. సో ఇవి మనం జాగ్రత్త పెట్టుకుని ఈ టేబుల్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఫర్ యువర్ యూపీఎస్సీ ఎగ్జామ్ అండ్ యాజ్ అ జనరల్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆల్సో.
So overall, with respect to this article, this table is the most important point that you always have to remember. Okay, and especially these are very useful for your prelims, especially factor 8, factor 9 and factor 4 with respect to calcium. What is prophylaxis, on-demand therapy, zero bleeds goal, diagnostic coverage, all these concepts have been covered. So that's all for today. Shamant Paidikonda signing off. Bye-bye.